చుక్క నూనె లేకుండా, స్టవ్ లేకుండా, మనకి ఒక ప్యాన్ లేకుండా, ఒక గరిటె లేకుండా ఇట్లనే మనకి ఈజీగా చేసుకొని ఒక పాతకాలం పద్ధతిలో చేసే ఒక చిన్న కూర ఒకటి కూర అన్నారు దాన్ని పచ్చడి ఏమేమి వేద్దాం. ఫస్ట్ పచ్చిమిరపకాయ వేయాలి. పచ్చిమిరపకాయ వేసి నూరి పచ్చిమిరపకాయ ఘాటు వస్తుంది. జాగ్రత్తగా చేయాలి, కళ్ళు పడిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయ వేసినాను, ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి, చాలకపోతే మనం వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కాసేపు నూరాల. ఘాటు కరగడ్డలు వేసుకుందాం. ఇది పచ్చిగా తీసి తింటే బాగుంటుంది టేస్ట్. రుచికి పచ్చిగా, అమ్మగా, ఫుల్గా, కారంగా జీలకర్ర ఫ్లేవర్ వేసి పచ్చ దంచాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు ఇప్పుడు పసుపు కొద్దిగా వేద్దాం. పసుపు ఆప్షనలే. దీంట్లోనే కొద్దిగా మిరప్పొడి వేద్దాం. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొత్తిమీర వేద్దాం. ఎప్పుడైనా నోటికి కారంగా పుల్లగా తినాలంటే ఇలా చేసుకుని తిన్నామంటే బాగుంటుంది. ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలు. కాస్త అన్నం పెట్టుకొని ఈ తొక్కు పచ్చడి వేసుకొని తింటా ఉంటే అద్భుతంగా ఉంది టేస్ట్. చిన్న చిన్న పలుకులాగా మామిడి ముక్కలు, జీలకర్ర ఫ్లేవరు, పచ్చిమిరపకాయ ఫ్లేవరు, ఘాటు అదిరిపోయింది. అసలు కారం కొంచెం ఎక్కువైంది కానీ టేస్ట్ బాగుంది. మన పెద్దవాళ్ళ ముందు అట్లా చేసేవాళ్ళు. దీనికి కొంతమంది ధనియాలు కూడా వేస్తారు, నేను ధనియాలు వేయలేదు. కొద్దిగా ఒక 4 గింజలు అంతే, నేను వేయలేదు ధనియాలు. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఇలాగా కారం అంటకపోయింది కానీ టేస్ట్ భలే ఉంది. ఒక ముద్దతో వదిలిపెట్టదు దీన్నైతే.
అంత టేస్టీగా ఉంది. మీరు ట్రై చేస్తారా మీరు కూడా? తెల్లవారితో పొలం పనులకు వెళ్ళే వాళ్ళు అంత సంగటి మొదలు పెట్టుకొని ఈ పచ్చడి రోటి పచ్చడి ఎత్తుకొని అంత మూట కట్టుకొని వెళ్ళిపోయినారంటే ఇంక బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రోజు వాళ్ళకి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఆయిల్ వేయకుండా, పోపు వేయకుండా సూపర్ టేస్ట్ ఉంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, అలానే షేర్ చేయండి. బాయ్.